పరమాత్ముడు ఎంతోమందిని పుట్టించాడు. అప్పుడు దేవుడిని తిట్టుకోవద్దు. దేవుడిని ఏం దేవుడు లేదా, ముక్కులు లేవా, ఏం తిట్టి పుట్టించాడు అనకూడదు. మన చేతిలో లేదు, ఇది మాయ అంతే. మనం దీన్ని అనుభవించక తప్పదు. మనమంతా బొమ్మలంతే. నువ్వు ఏమే చెప్పు, ఆధ్యాత్మ రీతిలో నువ్వు ఎంతగా తిట్టుకో, ఈ కథలంతా కట్టమ్మ కథలు కుట్టమ్మ కథలు అని చెప్పి ఇంకా జరుగుతున్నదో ఇప్పుడు అవుతున్నదో. నువ్వు కట్టమ్మ కుట్టమ్మ కథలు అని చెప్పినప్పటికీ కూడా గూబమ్మ కథలు గుచ్చమ్మ కథలు అని చెప్తున్నావు కదా, ఈ జరుగుతున్నదో ఇప్పుడు కథలు. అందుకని ఇప్పుడు ఎవరికెవరో ప్రపంచంలో ఎవరికెవరో యమునా తీరే అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు అయిపోయింది ఆ పని. ఎందుకంటే మనమే చేసుకున్నటువంటి పని. ఇన్ని సుఖశాంతులు కావాలని చేసుకున్నాం కాబట్టి ఈ సుఖశాంతుల్లో ఏదో ఒకటి మనకు అపాయం తప్పదు కదా. ఇవన్నీ మనం యోచన చేసుకోవాలి కదా. సుఖానికి ఎంత దూరం మనం దగ్గర వెళుతున్నామో అంత దూరం పడేస్తాడు పరమాత్ముడు. ఎవ్వరు ఏం చేయటానికి వెళ్ళదు. ఇది మాయ. నువ్వు ఎంతైనా తిట్టుకో, ఆధ్యాత్మికంగా మహాత్ములను తిట్టుకో, గురువుగారిని తిట్టుకో, దేవుణ్ణి తిట్టుకో, అది జరిగేది. అది జ్ఞాపకం పెట్టుకోండి. చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, సాధ్యులు, రుద్రులు, వసువులు, అశ్వినీ దేవతలు అందరూ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఇలా ప్రార్థించారు. ఓ దేవా, భూలోకంలో మనుష్యులు పెరిగిపోతున్నారు. ఎందుకంటే యమధర్మరాయ పని లేదు కదా, ఆయనకి వేరే పని అప్పచెప్పుకున్నారు కదా. తనకు తానే పెద్ద యజ్ఞ పశువును బతికించటానికి అక్కడే ఉన్నాడు. ఎన్నో ఏండ్లగా జరుగుతున్నది అది. అక్కడ పనే లేదు. అక్కడ పెట్టినటువంటి తపెళ్ళు, అక్కడ పెట్టినటువంటి పెద్ద పెనాలు అట్లనే ఉన్నాయి అన్నీ కూడా. నూనె ఎంత కొత్త ఉంటుంది. దాంట్లో వేయాలి కదా మనుషుల్ని, పాపం చేసిన వాళ్ళను. ఏది అంత ఖాళీ. అక్కడుండే యమదూతలకు అంతా ఖాళీ. అంత బోరు కొడుతుంది. పని లేకపోతే వాళ్ళకి బోరు కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు తినటం కానీ లేక వాళ్ళు తాగటం కానీ ఏమీ లేదు వాళ్ళలో. అందుకని వాళ్ళకి బోరు కొడుతున్నది. వాళ్ళ పనే వాళ్ళకే తినటం, తాగటం. వాళ్ళు జనం ఎంతగా ఆనందంగా ఏడిస్తే అంత ఆనందం, అదే వాళ్ళు తినేది. జనం ఎంతగా మొత్తుకుంటారో వాతలు పెట్టేటప్పుడు అదే ఆనందం. ఎంత ఆనందంగా మొత్తుకుంటారో వాళ్ళు లబో దిబోని, వాళ్ళకి ఎంత ఆనందం. వీళ్ళందరికీ బోరు కొట్టిపోయింది. ఎవరు చావటం లేదు. ఎందుకంటే మహాప్రభు యజమాని గారు ఏదో యజ్ఞంలో ఉండిపోయారు. మాకెంతో భయంగా ఉంది, మనుషులంతా పెరిగిపోతున్నారు అని వీళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందని మేము బాధపడుతున్నామో, ఈ ఉపద్రవాన్ని నివారించు, మాకు మేలు చేకూర్చు అని వేడుకున్నారు దేవతలందరూ కూడా. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, దేవతలారా, మీరు అమరులు, మీకు మరణమే లేదు. అందుచేత మనుష్యుల వల్ల మీకు భయం ఎందుకు వస్తుంది? భయం అనే మాటే మీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా అట్లే ఉండిపోయి ఏమైనా అవుతారేమో అని వీళ్ళకి భయం. మీరు భయం అనేటువంటి మీకు మాటే తెలియదు కదా. మీకు లేదు కదా, ఎందుకు భయపడుతున్నారు? అప్పుడు దేవతలు, దేవా, చావు లేకపోయేసరికి మనుష్యులు అమరులైపోయారు, మాతో సమానులైపోయారు, మా మధ్య తేడానే లేదు. ఈ విషయం చెప్పడానికే మేము మీ వద్దకు వచ్చాం. వాళ్ళు కూడా అమరులైపోయారు కదా, మేము అమరమే, వాళ్ళు అమరులమే, ఏమంత సమం అయిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓహో అదా విషయం, అయితే కంగారు పడకండి. యముడు ఇప్పుడు యజ్ఞ దీక్షలో ఉన్నాడు కాబట్టి తన పనిని కాస్త విశ్రాంతిని ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు కొంచెం. అందువల్లే మానవులు భూమిలో మరణించటం లేదు. తన పనిని విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద యజ్ఞానికి వెళ్ళాడు కాబట్టి, చేస్తున్నాడు కాబట్టి. కొద్దిగా ఓపిక పట్టండి. యాగం పూర్తి అయిపోతుంది, దగ్గరికి వస్తున్నది. యముడు మళ్ళీ బాధ్యత చేపడతాడు. ఆయస్సు తీరిన వారి భరతం పడతాడు, వదలడు.
పరిస్థితినంతా చక్కదిద్దుతారు, అదుపులోకి తీసుకొని వస్తారు. మనుష్యులు మర్త్యులవుతారు, అంటే మరణించేవారు అవుతారు. మీరు అమరులుగానే ఉంటారు. దేవతలకు మీకెందుకు భయం వచ్చింది నాకు అర్థం కాలే. మీరు భయపడద్దండి. కింద భూలోకంలో పుట్టిన తర్వాత సావ తప్పదు. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ ఉపద్రవాన్ని నివారించాలంటే ఒక ఉపాయం ఉంది. దాన్ని మీరంతా పాటించండి. మీ రేతస్సులు యముడి శరీరాన్ని రెండుగా చేయండి. మీ రేతస్సుతో యముడి యొక్క శరీరాన్ని రెండుగా చేయండి. అప్పుడు వాటిలో ఒకటి తన కర్తవ్యాన్ని పాటిస్తుంది, మరణ కార్యాన్ని నిర్వహిస్తుంది. దాంతో మానవులకు అమృతత్వం తొలుగుతుంది, మరణం కలుగుతుంది, మీ మధ్య తేడా ఉంటుంది అన్నాడు. దాన్ని 2 భాగాలు చేయండి యముణ్ణి. దేవతలు ఆయనకు నమస్కారం పెట్టి యజ్ఞం జరుగుతున్న చోటుకి వెళ్ళారు. ఒకనాడు గంగలో స్నానం చేయాలని వారు నది వద్దకు వెళ్ళి ఒడ్డుపై కూర్చున్నారు. గంగలో ఒక అందమైన పద్మం వారికి కనిపించింది, దేవతలకి. దాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. అందమైనటువంటి ఒక పద్మం. దాని జాడ తెలుసుకోవాలని ఇంద్రుడు గంగా ప్రవాహం ఆగిన చోటుకు వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్మము, ఎవరిది, ఎందుకు సృష్టి అయింది? అక్కడ అగ్నిలాగా వెలుగుతున్నటువంటి ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ నీటి కోసం వచ్చింది. గంగలో మునిగి ఏడ్చింది. అప్పుడు ఆమె కంట నుండి ఒక్కొక్క బిందువు నీటిలో పడ్డాయి. ఆ పడ్డ బిందువులన్నీ బంగారు కమలాలు అయ్యాయి. ఇంద్రుడు ఇదంతా, ఈ అద్భుతాన్ని చూశాడు. ఆమె వద్దకు వెళ్ళి నమస్కారం పెడుతూ, కళ్యాణి, నువ్వెవరు, ఎందుకు ఏడుస్తున్నావు, నీ కథ వినాలని ఉంది, నిజం చెప్పు అని అడిగాడు. ఆ స్త్రీ ఇలా అంది, ఓ ఇంద్ర, నేను దురదృష్టవంతురాలను. నా వెంటరా, నేనెవరినో నీకే తెలుస్తుంది. నా ఏడుపు కారణం కూడా నీకు తెలుస్తుందని ముందుకు నడిచింది. ఆమె వెనుక ఇంద్రుడు వెళ్ళాడు. ఆమె ఇంద్రుణ్ణి హిమాలయ శిఖరం మీదకు తీసుకొని వెళ్ళింది. అక్కడ ఇంద్రుడికి ఒక యువకుడు, యువతి కనిపించారు. యువకుడు సిద్ధాసనంలో కూర్చొని యువతితో ఆటలాడుకుంటూ ఆనందిస్తున్నాడు. ఇంద్రుడు కాసేపు వేచి చూశాడు. యువకుడేమీ పట్టించుకోలేదు. యువతితో కలిసి ఆనందిస్తున్నాడు. నీ లోకం నీది, నా లోకం నాది, నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ ప్రవర్తనకు ఇంద్రుడికి కోపం వచ్చింది. ఏమిటి ప్రవర్తన, ఏమిటి ఆటలు, ఏమిటి ఈ పాటలు, పెద్ద చిన్న లేదా? ఈ లోకానికి రాజు వచ్చాడని కూడా గమనించవా? నీ లోకానికి వచ్చాడని, ఈ లోకానికి రాజు కదా నేను, లేచి గౌరవించవా? స్వాగతం పలకవా? మెడలో దండ వేసి పూజించవా? అంటే కన్ను కూడా నీకు తిప్పటం లేదా? ఇటు చూడు, కన్ను కూడా తిప్పటం లేదు, నా తట్టు చూడటం లేదు. అంత మోహంలో పడిపోయావా నువ్వు? అసలు నీ కళ్ళు కనపడటం లేదా? ఈ లోకం నాది, ఇది నా అధికారంలో ఉంది, ఇక్కడ నా మాటే చెల్లుతుంది అనే విషయమైనా నీకు తెలుసా? లేదా మర్చిపోయావా అని ఆవేశంతో ఊగిపోతూ అరిచాడు ఇంద్రుడు. ఆ ఇద్దరును చూసి, యువకుడిని చూసి, యువతిని. అప్పుడు ఆ యువకుడు నవ్వుతూ నెమ్మదిగా ఇంద్రుడు వంక చూశాడు. అంతే, ఇంద్రుడు కొయ్యబారిపోయాడు, బొమ్మలాగా నిలిపోయాడు. మళ్ళీ ఆ యువకుడు ఆ యువతితో కాసేపు ఆటలాడుకొని ఆనందించాడు. తర్వాత అక్కడికి ఇంద్రుణ్ణి తీసుకొని వచ్చినటువంటి స్త్రీని పిలిచి, ఆ ఇంద్రుణ్ణి ఇక్కడికి తీసుకొని రా, అతడి గర్వాన్ని అణిచివేస్తాను. గొంతెత్తి మరొక్కసారి ఇలా అన్నాడు. ఇతడు మళ్ళీ మిడిసిపడాడు. గట్టిగా బుద్ధి చెప్తాను, ఇక్కడికి తీసుకొని రా అన్నాడు.
వెంటనే ఆమె వెళ్ళి ఇంద్రుణ్ణి తీసుకొని రావటానికి చేతితో అతన్ని తాకింది. అంతే, ఇంద్రుడు శక్తిహీనుడైపోయాడు, ఉన్న చోటే కుప్పగూలిపోయాడు. ఆ యువకుడు మరి ఎవరో కాదు, సాక్షాత్తు శివుడు, రుద్రుడు. ఆయన ఇంద్రుణ్ణి చూసి, ఇంద్ర, ఇంకెప్పుడు ఇలా గర్వించకు, నీకు బలపరాక్రమాలు ఉన్నాయని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఈ గుహకు అడ్డంగా ఉన్న బండను తొలగించి లోపలికి వెళ్ళు. అక్కడ నీలాగా ఎంతోమంది ఇంద్రులు ఉన్నారు, వారిని చూడన్నాడు. ఇంద్రుడు బండ తొలగించి లోపలికి వెళ్ళాడు. అక్కడ చూశాడు, తనలాగే ఉన్నటువంటి 4 ఇంద్రులను చూశాడు. నాకు కూడా వీరికి కలిగినటువంటి స్థితే కలిగింది అని భావించాడు. రుద్రుడు కోపంగా, ఇంద్ర, నువ్వు మూర్ఖుడివై నన్ను అవమానించావు కనుక నువ్వు కూడా ఈ గుహలోనే ఉండిపో అన్నాడు. ఆ మాటలు విని బలహీనుడై ఉన్నటువంటి ఇంద్రుడు గాలికి ఊగిలాడుతున్నటువంటి రావ్యాకులాగా వణికిపోయాడు. చేతులు జోడించి, దేవా, నువ్వు బహురూపాలు ధరించేవాడువు, ఉగ్రుడువు, ఈ లోకానికే ఆది పురుషుడు, అనుగ్రహించు అని ప్రార్థించాడు. రుద్రుడు నవ్వి, నీ వంటి స్వభావం గలవారిని అనుగ్రహించకూడదు. పూర్వం నీలాగే ఈ ఇంద్రులు కూడా ప్రవర్తించారు, గర్వించారు. అందుకు ఫలంగా గుహలో నివసిస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా గుహలోకి ప్రవేశించి హాయిగా పడుకో. కొంతకాలం గడిచిన తర్వాత నేను చెప్పినట్లుగా మీరొక పని చేస్తారు. మీరు మానవులుగా పుట్టి అసాధ్యమైన పనులు చేసి అనేక మంది రాజులను వధిస్తారు. పుణ్యకర్మలు చేసి తిరిగి స్వర్గానికి వస్తారు. నేను చెప్పిన పనులే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనం కలిగించేటువంటి పనులు కూడా మీరు చేస్తారు అన్నాడు. అప్పుడు ఆ 4 ఇంద్రులు, దేవా, మేము నీ ఆజ్ఞను పాటిస్తాం. ఈ దేవలోకాన్ని విడిచి మనుష్యలోకానికి వెళతాం. అక్కడ దుర్లభమైన మోక్షాన్ని సాధిస్తాం. అయితే యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతల వల్ల జన్మించే అవకాశాన్ని మాకు కలిగించండి. మేము దివ్యాస్త్రాలను ప్రయోగించి మనుష్య వీరులతో పోరాడుతాం, తిరిగి ఇంద్రలోకానికి వస్తామన్నారు. ఆ మాటలు విని గుహముఖ ద్వారం వద్ద ఉన్న క్రొత్త ఇంద్రుడు ఇలా అన్నాడు, దేవా, నా తేజస్సుతో ఒక పురుషుణ్ణి సృష్టించి ఇస్తాను. అప్పుడు అతడు వీరితో కలిసి 5వ వాడవుతాడు. అప్పుడు ఆ 5గురు విశ్వభుక్కు, భూతదామ, విశ్వభుక్కు, భూతదామ, శిబి, శాంతి, తేజస్వి అనే పేర్లతో ప్రసిద్ధి చెందుతారు అన్నాడు. రుద్రుడు వారి కోరిక విని ఎంతో ఆనందించాడు. వారికి వరం ఇచ్చాడు. మీ 5గురికి స్వర్గలక్ష్మి భార్య అవుతుంది అన్నాడు. తర్వాత శంకరుడు శ్రీహరి వద్దకు వెళ్ళి ఈ విషయమంతా విన్నవించాడు. అందుకు శ్రీహరి అంగీకరించాడు కూడా. తర్వాత అందరూ భూమిపై జన్మించారు. అదే సమయంలో శ్రీహరి తన కేశపాశం నుండి ఒక తెల్ల వెంట్రుకను, ఒక నల్ల వెంట్రుకను తీశాడు. తౌ చాపి కేశం నివిశేతాం యదూనాం కులస్త్రియౌ దేవకీం రోహిణీం చ తయోరేకో బలదేవ బభూవ యోసౌ శ్వేతస్తస్య దేవస్య కేశః కృష్ణో ద్వితీయః కేశవః సంబభూవ కేశీయోసౌ వర్ణతః కృష్ణ ఉక్తః. ఆ 2 వెంట్రుకలు యదువంశ స్త్రీలైన దేవకీ రోహిణుల గర్భంలో ప్రవేశించాయి. దేవకీ రోహిణుల గర్భంలో, దేవకీ రోహిణుల
రోహిణీవుల గర్భంలో ప్రవేశించాయి. తెల్లటి కేశం బలరాముడయ్యింది, నల్లటి కేశం శ్రీకృష్ణుడయ్యింది. ఆ విష్ణుమూర్తి నుంచి బయలుదేరినటువంటిది. ఉత్తర దిక్కులోని గుహలో ఉన్నటువంటి నలుగురు పూర్వ ఇంద్రులు, కొత్త ఇంద్రుడు కలిసి పాండవులయ్యారు. ఆ కొత్త ఇంద్రుడు తన అంశతో అర్జునుడయ్యాడు. ఓ ద్రుపదరాజా, వారే ఈ పాండవులు. ఆ స్వర్గలక్ష్మియే నీ కుమార్తె ద్రౌపది. దైవయోగం లేనప్పుడు నీ కూతురైన ద్రౌపది యజ్ఞవేద నుండి ఉదయించదు కదా. ఎట్లా ఎవరైనా ఉదయిస్తారా? యజ్ఞవేదిక నుంచి, లోపల నుంచి, యజ్ఞకుండ నుంచి ఎవరైనా పుడతారా? దైవయోగం మహాశక్తివంతురాలు. నువ్వు అనుకుంటున్నావు నీ కూతురు నీ కడుపులో పుట్టిందని. నీ భార్యకి ఎక్కడ పుడుతుంది? అసలు పిల్లలే యోగం లేదు. అది కిల్లి వేసుకొని ఉండేది ఎప్పుడు కూడా. అన్యాయంగా చేసిన పని అది. ఆ రోజే ఆ పండితుడు ఇచ్చినటువంటి ఆ యాజుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తింటుంటే ఇదంతా జరిగేదే కాదు. ఆవిడ తినలే, నేను కిల్లి వేసుకున్నాను, తర్వాత తింటా, నేను సుగంధ ద్రవ్యాలు పూసుకున్నాను అనేది. అందుకని కోపం చేంజ్ చేశాడు, సోమకుండంలో వేశాడు. హోమకుండం నుంచి పుట్టినటువంటిది. దైవయోగం ఉంది కనుకనే ఉదయించింది, అక్కడి నుంచి ఉదయించింది. ఆమె రూపము చంద్ర సూర్యుల్లాగా ప్రకాశిస్తుంది. అంటే ఒక క్రోసు దూరం వరకు ఆమె శరీరపు సుగంధ ప్రసరిస్తూ ఉంటుంది. మనుషులకి ఎవరికైనా వస్తుందా? అది దుర్గంధం వస్తుంది అంతే. నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ దివ్య దృష్టితో ఆ కుంతీపుత్రుల పూర్వజన్మ దివ్య శరీరాలను చూడు అని వ్యాస మహర్షి ద్రుపదుడికి దివ్య దృష్టిని ఇచ్చాడు. ద్రుపదులు పాండవుల పూర్వజన్మలోని ఒక్క పర్యం దివ్య శరీరాలను చూశాడు. వారు బంగారు కిరీటాలు పెట్టుకొని ఉన్నారు, బంగారు మాలలు ధరించి ఉన్నారు, అగ్ని, సూర్యుడు మొదలైన దేవతల కాంతి కలిగి ఉన్నారు, యువకులుగా ఉన్నారు, విశాలమైన వక్షస్థలాలను కలిగి ఉన్నారు, నిర్మలమైన వస్త్రాలు ధరించున్నారు, ఉత్తమ గంధాలను పూసుకొని ఉన్నారు, అందమైన మాలను ధరించి ఉన్నారు. మహాదేవ, వసు, రుద్ర, ఆదిత్య గణాలుగా ప్రకాశిస్తున్నారు. ద్రుపదుడు నలుగురు పాండవుల పూర్వరూపాలను చూశాడు. ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడి రూపాన్ని కూడా చూశాడు. ఊహ కందని ఆ మాయను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు ద్రుపదుడు. నిజంగా వాడికి దొరికేదా ఈ భాగ్యం? ఎంతో సంతోషించాడు. పాండవులకు ద్రౌపది భార్య కావటానికి అన్ని విధాల యోగ్యురాలు అని భావించాడు. తక్షణమే వ్యాసుడి పాదాలు తాకి సాష్టాంగ నమస్కారం చేసి, మహర్షి, ఇంతటి శక్తి మీ కుండటంలో ఆశ్చర్యం లేదు. అంత శక్తి, మీరు అమోఘ తపశ్శక్తి సంపన్నులు. మీ శక్తి నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు. వ్యాస మహర్షి సంతోషించి ఇలా అన్నాడు, ఇంకొక కథ కూడా ఉంది, విను. ఇక్కడికే నేను వదలను, ఇంకొక కథను చెప్తాను, కూర్చో. ఒకానొక తపోవనంలో ఒక ఋషికి ఒక కూతురు ఉండేది. ఆమె ఎంతో అందగత్తె. అయినా ఆ అందగత్తెకు పెళ్లి కొడుకు లభించలేదు. ఎంతకాలమైనా ఆ అమ్మాయికి పెళ్లి కుదరలేదు. ఇక లాభం లేదని శివుడి గూర్చి తపస్సు చేసింది. శివుడు సంతోషించి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె పతి కావాలి అని మళ్ళీ 5 సార్లు పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి. అప్పుడు శంకరుడు తథాస్తు, 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 తథాస్తు. పంచతే పతయో భద్రే భవిష్యంతీతి శంకరః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.